నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం హోలీ పండుగ ముందు ఇక్కడ తుమ్మలపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ప్రారంభమై 10 రోజుల పాటు కొనసాగుతోంది. ఈ జాతర రాష్ట్ర నలుమూలలలో నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. అదే ఫోన్లో చేసేదంటే ఏమనుకోలేదంటే నేను కష్టం నేను చెప్తున్నా కదా నేను బయటకు నాకు పోతానే కష్టం. నేను అక్కడికి ఇక్కడికి వైర్ కదా తెలిసింది చెప్పు. నేను అందులో వంశీకం చేసుకుంటా అభిషేకం చేసుకుంటారా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ తుమ్మలపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా 27వ తారీఖు నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తుమ్మలపల్లి చాలా ప్రాచీనమైన పురాతనమైన దేవాలయం, చాలా పేరు ప్రఖ్యాతి గాంచిన దేవాలయం మన కాన్స్టిట్యున్సీలోనే. ఇక్కడ చాలామందికి తెలుసు, ఇక్కడ ఏది చూసినా రెండు ఉంటాయి. 2 లింగాలు, 2 నందులు, 2 గుండాలు, 2 ధ్వజస్తంభాలు, 2 కళ్యాణ మండపాలు ఇలా ఉంటాయి. ఇది పురాతనమైన దేవాలయం. రోజు దినదినాన రోజు అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తున్నది. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు విమాన రథోత్సవము కార్యక్రమం జరిగినది. ఇక్కడ వచ్చే భక్తులు అందరికీ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది. దేవాలయ కమిటీ, కార్యనిర్వహణ అధికారులు అందరి అన్ని శాఖల సహకారంతో గౌరవ శ్రీమతి చండూరు ఆర్డీఓ గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అన్ని శాఖలను పిలిపించి ఇక్కడ పారిశుద్ధ్యం కానీ, శానిటైజర్ కానీ, పోలీస్ శాఖ కానీ. శ్రీ మహాసరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ తుమ్మలపల్లి పార్వతీ రామలింగేశ్వర స్వామి
నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామం. ఈ యొక్క దేవస్థానం ఈ యొక్క పాల్గొన శుద్ధ దశమి నుండి ఈ యొక్క పాల్గొన శుక్ల తృతీయ చతుర్థి రోజు అంటే వారం రోజులు కూడా ఈ యొక్క అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. ఈరోజు అనగా పెద్ద రథం జరిగినది. అలానే ఈ యొక్క విశేషం ఏంటంటే ఈ యొక్క దేవాలయం ఏంటంటే ఈ యొక్క స్వామివారు స్వయంభూ స్వామివారు. ఇది పుట్టిన లింగం, ఇది పెట్టిన లింగం. ఇక్కడ ప్రత్యేకత అన్ని రెండు కూడా ఉంటాయి. 2 శివలింగాలు, 2 నందులు, 2 వినాయకులు, 2 కళ్యాణ మండపాలు, 2 గుండాలు, 2 ఆ యొక్క రాజగోపురాలు, ఆ 2 ధ్వజస్తంభాలు కూడా ఉంటాయి. ఈ యొక్క అంగరంగ వైభవితంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. అలానే రేపు కూడా అగ్నిగుండాలు ఉంటాయి. ఇలా అంగరంగ వైభవితంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరగబడతాయి. ఈ యొక్క స్వయంభూ స్వాములు మొదటిగా ఉన్నారు. ఆ యొక్క రాముల వారు కూడా ఈ యొక్క రాముల వారు ప్రతిష్ఠించిందని పురాణ కథ చెబుతుంది. అలానే ఈ యొక్క 2 అన్నదమ్ములు ఉండేవారు. ఆ యొక్క అన్నదమ్ములకు ఈ శివలింగం, ఈ పుట్టుగుండ కూడా కనిపించింది. వాళ్ళిద్దరు అన్నదమ్ములు కాబట్టి వాళ్ళిద్దరు అనుకున్నారు, మీ అన్నదమ్ములం కాబట్టి 2 ఉండాలి కాబట్టి ఆ యొక్క రాజులతోటి ఋషులతోటి వాళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి ఇక్కడ 2గా ఆ యొక్క ప్రతిష్ఠించారు. 2 శివలింగాలు, 2 నందులు, 2 వినాయకులు, 2 కళ్యాణ మండపాలు, 2 గోపురాలు, 2 ధ్వజస్తంభాలు, 2 గుండాలు కూడా ఉన్నాయి. అలానే స్వామివారు తుమ్మలపల్లి పార్వతీ రామలింగేశ్వర స్వామి వారు కూడా అక్క మంచిగా ఏ కోరుకున్నా సరే త్వరగా నెరవేరుస్తారని భక్తులకు చాలా నమ్మకం. కాబట్టి అంగరంగ వైభవంగా భక్తులు కూడా వచ్చి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేసుకుంటారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు కూడా చేసుకొని ఈ యొక్క అంగరంగ వైభవంగా జాతర కూడా చేసుకుంటారు.